కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్ 8వ పే కమిషన్ ఏర్పాటు. చూద్దాం వార్త ఏంటో. సార్ మీరు వీడియోని లైక్ చేయండి. 8వ సెంట్రల్ పే కమిషన్ ఏర్పాటుపై సమాచారం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. 8వ పే కమిషన్ ఏర్పాటుకు సంబంధించి ఇండియన్ రైల్వేస్ టెక్నికల్ సూపర్వైజర్స్ అసోసియేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలోని పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్స్ పెన్షనర్స్ మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. భవిష్యత్తు క్రమరాహిత్యాలకు చోటు ఇవ్వకుండా ప్రస్తుత క్రమరాహిత్యాలన్నింటినీ పరిష్కరించాల్సిన అవసరాన్ని కూడా లేఖ హైలైట్ చేసింది. 8వ వేతన సంఘం ఎందుకు ఏర్పాటు చేయాలి? సాధారణంగా జీతం, భత్యాలు, ఇతర సౌకర్యాలు, ప్రయోజనాలు, సహవేతనాల నిర్మాణాన్ని నియంత్రించే సూత్రాలను పరిశీలించడానికి, సమీక్షించడానికి, అభివృద్ధి చేయడానికి, మార్పులను సిఫారసు చేయడానికి 10 సంవత్సరాల వ్యవధిలో కేంద్ర పే కమిషన్ను ఏర్పాటు చేస్తారు. 3వ, 4వ, 5వ వేతన కమిషన్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులు, సర్వీస్ షరతుల కాలానుగుణ సమీక్ష కోసం శాశ్వత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేశామని గమనించాలి. 8వ పే కమిషన్ ఐఆర్టీఎస్ఏ నుంచి ప్రధాన డిమాండ్లు ఇవే. ఐఆర్టీఎస్ఏ నుంచి వచ్చిన లేఖ అనేక కీలక డిమాండ్లను ముందుకు తెచ్చింది. మొదటి డిమాండ్ కొత్త కేంద్ర వేతన సంఘం ఏర్పాటు. వివిధ వర్గాల ఉద్యోగుల జీతాలతో ఉన్న అసమానతలను, క్రమరాహిత్యాలను సరిదిద్దాలని అసోసియేషన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అంతేకాకుండా వేతనాలు, అలవెన్సులు, పని పరిస్థితులు, ప్రమోషన్ మార్గాలు, పోస్టు వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే ఉన్న అన్ని క్రమరాహిత్యాలను క్లియర్ చేయడానికి పే కమిషన్కు తగినంత సమయం కేటాయించాలని అసోసియేషన్ కోరుతుంది. 8వ వేతన సంఘం డిఏ పెంపు వేతన సవరణపై ప్రభావం చూపుతుందా? అవును. 8వ వేతన సంఘం ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఏ పెంపు, వేతన సవరణకు సహాయం చేయబోతుంది. 8వ పే కమిషన్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటి? వివిధ వర్గాల ఉద్యోగుల మధ్య వేతనాల్లో అసమానతలు, వ్యతిరేకతల తొలగింపుపై వివరించిన కారణాల కోసం కొత్త పే కమిషన్ను ఏర్పాటు చేయాలని ప్రజా ఫిర్యాదుల విభాగం లేఖలో పేర్కొంది. అంతేకాకుండా పే అండ్ అలవెన్స్, పని పరిస్థితులు, ప్రమోషనల్ మార్గాలు, పోస్టుల వర్గీకరణకు సంబంధించిన అన్ని సూత్రాలను అధ్యయనం చేయడానికి పే కమిషన్కు మరింత సమయం ఇవ్వాలని లేఖలో జోడించారు. ప్రస్తుతం ఉన్న అన్ని అవకతవకలను క్లియర్ చేయడానికి, భవిష్యత్తులో అవకతవకలకు అవకాశం ఇవ్వకుండా సమగ్ర సిఫార్సులు చేయడానికి తగిన సమయం ఉండేలా 8వ కేంద్ర వేతన సంఘాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తున్న లేఖలో పేర్కొన్నారు.